ఇక్కడ ఉన్నది ఒకటి. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే, ఇంటి నెంబరు, యజమాని పేరు నమోదు ప్రారంభం. రేపటికల్లా ఇళ్ల యజమానులు జాబితా సిద్ధమట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి నెంబర్, అందులో నివసించే కుటుంబ యజమాని పేరును నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఒక్కో గణకుడికి 150 నుంచి 175, గణకుడికి అంటే ఏం లేదు, సర్వే చేస్తే ఆయన 150 నుంచి 175 ఇళ్లను కేటాయించిరట. శుక్రవారం వరకు నమోదు చేస్తారు. ఆ రోజు కల్లా రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి, వాటిలో ఎన్ని కుటుంబాలు ఉంటాయనే జాబితాలు సిద్ధమవుతాయి. వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆయా కుటుంబాలను, సభ్యులందరినీ సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. ఇక్కడ పక్కనే ఇంకో అంశం ఉంది. నిన్నే మనం మాట్లాడుకున్న అంశం ఈరోజు ప్రధానమైనటువంటి హెడ్లైన్గా ఉన్నది. ఒకటి ఏంటంటే, రాష్ట్రంలో పలు కుటుంబాలు తమ స్వగ్రామాలు ఇల్లు ఉన్నా చదువు, ఉద్యోగం, వ్యాపార రీత్యా నగరాలు, సమీప పట్టణాల నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారు ఎక్కడ తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలనే దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఎస్, ఈ స్పష్టత కావాలి. మీరు స్వగ్రామాలకే పోవాలన్నా, అందరూ ఒకే దగ్గర ఉండి వారి యొక్క నమోదు చేసుకోవాలన్నా, లేదంటే ఎక్కడున్నా పర్వాలేదు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంచెం స్పష్టత ఇవ్వాలని చెప్పి ఇక్కడ హైలైట్గా ఉన్నది. ఈ ప్రక్రియ ఈ నెల 9 నుంచి ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంటి నెంబరు, యజమాని పేరు నమోదు చేసే కార్యక్రమంలో తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. నమోదయ్యాక వివరాలు సేకరించినట్టుగా గణాంకాలు ఆయా ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 197,554 ఇళ్లకు గాను 48%, 95,106 ఇళ్లకు తొలి రోజు స్టిక్కర్లు అంటించినట్టుగా జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని, ఇళ్లకు సంబంధించి చూస్తే కనుక 87,092 ఎన్యూమరేషన్ బ్లాకులుగా వివరించినట్టుగా రాష్ట్ర ప్రణాళికా శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మొత్తం 28,32,490 కుటుంబాలు ఉండడంతో 19,328 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించారు. ఎన్యూమరేషన్ బ్లాకులు అంటే ఒక్కో బ్లాక్లో సుమారుగా ఒక సూపర్వైజర్, ఇతర సిబ్బంది ఉంటారు. ఇక మొత్తం సర్వే పూర్తి చేయడానికి 94,750 మంది సర్వేయర్లు, వారిపైన 9,478 మంది సూపర్వైజర్లు, అంటే సుమారుగా 1,00,000 మంది అటు ఇటుగా సిబ్బంది కావాల్సి వస్తుంది. ఇక రెండవ దశలో 75 ప్రశ్నలు అట. రెండవ దశ కింద ఈ నెల 9 నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుండగా ప్రతి కుటుంబంలో సభ్యులందరి ఫోన్, ఆధార్ నెంబర్లతో సహా సమస్త వివరాలను 75 ప్రశ్నలు అడిగి నమోదు చేస్తారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత కంప్యూటరీకరణ చేస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి డాష్ బోర్డులో ఏర్పాటు చేసి ఎన్ని ఇళ్ళు సర్వే పూర్తయిందనే అంకెలను కలెక్టర్, రాష్ట్ర అధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తారు. గణకులు ఇంటికి వచ్చే సమయానికి ఆధార్, రేషన్ కార్డు సిద్ధంగా ఉంచుకొని వాస్తవ సమాచారాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కొన్ని ఫిర్యాదులు కూడా అందుతున్నాయట. వివరాల సేకరణ ప్రక్రియలో పర్యవేక్షణలో భాగంగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు పలువురు కొన్ని అంశాలను వారికి నివేదించారు. అది ఆదిలాబాద్ జిల్లాలోని పరదాన్ కులస్తులు ఎస్టీ జాబితాలో ఉన్నారు. కానీ సర్వే వివరాలు నింపడానికి పరదాన్ కులానికి ప్రత్యేక కోడ్ రాలేదని, ఇతరులు అని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అని కులస్తులు, అంటే ఇంకా కూడా పెద్దగా సర్టిఫై చేసేటువంటి కులాలు లేవు కాబట్టి ఆ సర్టిఫై అయినటువంటి కులాలకు సంబంధించి కొంత అనుమానం అయితే ఉన్నది. ఇక బీసీబీ జాబితాలో 84 కులాలను, కోడ్లను కేటాయించారని, వాటిలో విశ్వబ్రాహ్మణ కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలని సామాజిక వర్గీయులు కోరారు. విశ్వబ్రాహ్మణ కులవృత్తి కింద కంసాలి, కమ్మరి, కంచరి, వడ్రంగి, వడ్ల, శిల్పులు అని ఇచ్చారని, కులం వివరాలు రాసే చోట విశ్వబ్రాహ్మణని రాయకుండా ఈ వృత్తిని రాయాల్సి ఉండడం తగదని ఈ సామాజిక వర్గం వారు ఆదిలాబాద్ జిల్లా అధికారులకు విన్నవించారు. కులం అనే చోట, విశ్వబ్రాహ్మణ వృత్తి అనే చోట ఏది అయితే అది నమోదు చేసేలా మార్పులు అవసరమని తెలిపారు. సో ఇటువంటి అంశాలు ఉన్నాయట. ఈ మార్పులు చేర్పుల ఆధారితంగా ఇంకా ముందుకు పోయే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో